దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఈరోజు పురుషులందరూ స్త్రీలకి గట్టిగా హ్యాపీ విమెన్ క్రిస్మస్ అని చెప్పండి. ఓన్లీ పురుషులు మాత్రమే చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా. థ్యాంక్ యూ. అలాగే నేను కూడా దైవజనుల కుమార్తెగా చేరి వచ్చిన మీకు అందరికీ కూడా కుటుంబ పక్షముగా, అలాగే సంఘం అంతటి పక్షంగా లైవ్ వాచ్ చేసిన వారికి, ఇక్కడ చేరి వచ్చిన వారికి అందరికీ కూడా స్త్రీల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ విమెన్ క్రిస్మస్. గట్టిగా చెప్పట్లేదండి, ఏమైనా ఉందా నా మీద? ఓకే, రైట్. జనరల్గా ఆడవాళ్ళకి అనుకుంటారు, పురుషులు చాలామంది భర్తలు అనుకుంటారు ఏవో వాల్యుబుల్ థింగ్స్ కొనాలి, లేకపోతే తనకేదో బంగారం కొనాలి, ఇంట్లో ఏవో సమకూర్చాలి అని అనుకుంటారు. కానీ ఒక మాట చెప్తాను, అదేంటంటే ఒక మంచి కాంప్లిమెంట్, ఒక మంచి పొగడ్త, రోజులో కొంచెం టైం స్పేర్ చేసుకుని ఆవిడతో మీరు చక్కగా మాట్లాడారనుకోండి, దానికోసం ఎంతోమంది స్త్రీలు వెయిట్ చేస్తూ ఉంటారు. నిజమా కాదా? మీరు ఎన్ని కొనివ్వండి, కానీ ఆ ఒక్క సమయం లేకపోతే ఆ ఒక్క మంచి మాట మీరు వారు చెప్తే చాలా సంతోషపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు కాఫీ చేసిస్తే చాలామంది ఇళ్లలో తాగాను కదమ్మాయి, కానీ నువ్వు చేసిన కాఫీ చాలా బాగుంటుంది అని అన్నారే అనుకోండి, మీరేం చేస్తారు? ఎప్పుడు అడుగుతాడా, ఎప్పుడు చేసిద్దామా, అప్పుడప్పుడు నీళ్ళు కలిపేసేవారు. కానీ అప్పటి నుంచి మీరు ఏం చేస్తారు? చాలా చిక్కగా మేగడ కూడా వేసి కలిపిస్తారు. బెజ్జిపురం సువార్తకి వెళ్ళాం మేము. ఆ రోజు ఎంతమంది వచ్చారు? చాలామంది వచ్చారు. అందులో నాతానన్న, రవి, స్వనలత వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు రాత్రి అక్కడ చేరిన తర్వాత పాస్టర్ గారిని, అక్కడ బెజ్జిపురం పాస్టర్ గారు డేవిడ్ పాస్టర్ గారు అడిగారు, అయ్యగారు భోంచేదురు గారు రండి అంటే, నేను చేయనయ్యా అని అన్నారు. అప్పుడు నాతానన్న అడిగాడు, ఏం పాస్టర్ గారు అని అంటే, ఈరోజు నీలిమ చేపల కూర చాలా బాగా వండింది. కళా రమేష్ గారు ఆ రోజు చేపలు తెచ్చారు రిజర్వాయర్ నుంచి. ఏమో కుదిరిందండి అలాగా ఆ రోజు. అక్కడ వాళ్ళందరి మధ్యలో పాస్టర్ గారు నన్ను అలా అనేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు నాతో నన్ను అన్నాడు, నీలిమకు పరలోక రాజ్యం వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఈ కాంప్లిమెంట్ కోసం చాలా నుంచి ఎదురు చూస్తుందండి అన్నాను. ఆ తర్వాత చెప్పాను, అన్నయ్య అలా అనొద్దు, నేను పరలోక రాజ్యం వెళ్ళకుండా మానేస్తానేమో, ఆ మాట వెనక్కి తీసుకోని చెప్పేసి అన్నాను అనమాట. మాటలో కూడా దోషాలు వెళ్తాయి కదా. ఒక మంచి మాట, మనిషి మాటకి ఇంత శక్తి ఉన్నప్పుడు, ఇంత సంతోషం హృదయంలో నుంచి వస్తున్నప్పుడు, దేవుడే మనల్ని పొగిడితే, దేవుడే ఒక ఆడదాన్ని పొగిడితే, దేవుడు ఆడవాళ్ళని యు ఆర్ బ్లెస్డ్ అని అంటే అది ఎంత ధన్యత అండి. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో, యేసు ప్రభువారు లేకపోతే క్రీస్తు యేసు మరియ గర్భం ద్వారా జన్మిస్తారు అన్న వార్త గబ్రియేలు దూత ద్వారా మరియ విన్న వెంటనే మరియకి చాలా సందేహం వచ్చింది, ఇది ఎలా జరుగుతుందని. అన్ని వివరాలు తెలిపిన తర్వాత, ఇదిగో ఈ సమయంలో నీ బంధువురాలకు ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది. ఇప్పుడు ఆమెకు అది 6వ నెల అని అనగానే వెంటనే మరియా ఎలిజబెత్ బంధువులు కాబట్టి వెంటనే యూదా కొండసీమల్లో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి మరియా ప్రయాణం కట్టుకొని వెళ్ళిపోయినప్పుడు మరియను చూడగానే, ఫస్ట్ ఇంప్రెషన్లో మరియను చూడగానే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకుని ఒక మాట అంటది, అక్కడ ఉంటుంది, మీరు అందరూ చూడొచ్చు, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. చెప్పండి, మరియా స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన, యు ఆర్ బ్లెస్డ్ అమాంగ్ ఆల్ విమెన్ అని చెప్పేసి అక్కడ గబ్రియేలు లేకపోతే పరిశుద్ధాత్మ నిండుకొనిన ఎలిజబెత్ ఆమెడి గురించి చెప్పడం. అంటే స్త్రీలలోనే ఆశీర్వాదం పొందిన స్త్రీగా మరియం ఎందుకుందంటే, ఆ రోజుల్లో పెళ్ళవకుండా, ఈ రోజుల్లోనైనప్పటికీ కూడా పెళ్ళవకుండా పిల్లలకి అన్నారు అని అంటే అది ఎంత నిందండి. చాలామంది కన్యకులు వెయిట్ చేశారు. అన్ని పాట పాడాడు కదా వెస్లీ అన్న, ఫ్రెడీ పాల్ అన్న గారు, వీళ్ళందరూ. అందులో కన్యకులు చాలామంది వెయిట్ చూశారు, కానీ ఆ ధన్యత మరియకు మాత్రమే వచ్చింది. ప్రార్థన చేసుకున్నారు, కానీ వచ్చేసరికి ఇది ఎలా జరుగుతుంది, నేను పురుషుని ఎరిగిన దాన్ని అని చెప్పి చాలా సందేహాలు వ్యక్తపరిచింది. ఫైనల్గా ఒప్పుకున్న తర్వాత కూడా తన సొంత తల్లిదండ్రులే, తన తోబుట్టువులు, అటు భర్తగా కాపోతున్న యోసేపు,
తన తల్లిదండ్రులు, తన బంధువులు, సమాజం, ఇలా ఎంతోమంది నిందలు. ఏం జరిగింది ఎంత చెప్తున్నా కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఇప్పటికీ ఉన్నప్పటికీ ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉంటారు. అవన్నీ తట్టుకొని ఆమె ఏం చేసిందంటే యేసుప్రభు వారికి జన్మనివ్వడానికి ముందుకొచ్చింది. ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడింది అయింది. హల్లెలూయా. ఆమె ఆశీర్వాదానికి కారణం ఏంటంటే, స్త్రీలలోనే ఆమె ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారికి తన హృదయంలో లేకపోతే తన గర్భం ద్వారా జన్మనివ్వడానికి ముందుకొచ్చింది. ఈరోజు మీకందరికీ కూడా ఒక శుభవార్త, మీరందరూ కూడా ఆశీర్వదించబడిన వారే, నేను సైతం కూడా. ఎందుకంటే మనందరి హృదయాల్లో యేసుప్రభు వారు జన్మించారు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెల్లించారు. అయితే ఇలాగే ఆశీర్వదించబడిన ఒక స్త్రీ ఉంది, మరొక స్త్రీ కూడా ఉంది. నువ్వు కూడా స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని చెప్పి ఈ ఆశీర్వాదం అందరం పొందుకున్నాం. మరి ఎలాంటి ఆశీర్వాదం? ఆ ఆశీర్వాదం పొందుకుంటేనే మనం దేవుని దృష్టిలో మరి ఎక్కువ ఆశీర్వాదం, లేకపోతే దేవుడు మన పట్ల కోరుకుంటున్న ఆశీర్వాదం మనం పొందుకున్న వారం అవుతాం. అది మీకు చూపించి నేను ఈ విషయం అయితే ముగిస్తాను. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 24వ వాక్యం. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. ఇక్కడ మరొక స్త్రీ, అక్కడ మరియను చూస్తే ఇక్కడ మరొక స్త్రీ ఎవరంటే యాయేలు ఎలా ఆశీర్వదించబడింది, లేకపోతే స్త్రీలలో ఆమె ఎలా ఘనత పొందింది అని మనం చూసినట్లయితే, ముందు తన హృదయంలో మరియ జన్మనిచ్చింది యేసుప్రభు వారికి. ఈమె ఏం చేసిందంటే తన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక శత్రువు, ఆ శత్రువు ఎవరంటే హాసోరు రాజైన యాబీను సేనాధిపతి. అతని పేరు ఏం పేరంటే సీసెరా. అతను కేవలం మనుషులు మాత్రమే వేసుకొని రాలేదండి, ఇనుప రథాలతో వచ్చాడు. ఇనుప రథాలతో కొన్ని వేల లక్షల సైన్యంతో చిన్న దేశమైన ఈ ఇజ్రాయెల్ మీద దండెత్తి వచ్చాడనమాట. ఇప్పటికీ చూడండి, అన్ని దేశాలు పెరుగుతూనే ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం బిలో 1 crore ఉంటారు వాళ్ళు. 80 లక్షల నుంచి 1 కోటి ప్రజలు మాత్రమే ఉంటారు వాళ్ళు. అంతటి చిన్న దేశం మీదకి చాలా ఎక్కువ సైన్యంతో, ఇనుప రథాలతో, లక్షల సైన్యంతో, ఎంతో ఆయుధాలతో వాళ్ళ మీద దండెత్తి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు దెబోరాకి, అలాగే దాని రాజైన బారాక్కి. అయితే వాళ్ళందరూ ప్రార్థన మాత్రం చేసుకున్నారు. అయితే దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు, నక్షత్రాలను పంపించి యుద్ధం చేయించాడు అనమాట. హల్లెలూయా చెప్పండి. నక్షత్రాలనే పంపించి యుద్ధం చేపిస్తే అందరూ చనిపోయారు. కానీ ఈ సేనాధిపతి సిసెరా మాత్రం పారిపోతూ ఎక్కడికి వచ్చాడంటే యాయేలు యొక్క గుడారంలోకి వచ్చాడనమాట. రాగానే భయపడకుండా ఆమె ఏం చేసిందంటే ఒకే ఒక పని చేసింది. తన దగ్గరున్న సుత్తే, తన దగ్గరున్న పెద్ద మేకు తీసుకుని ఆ సీసెరాకి ఏం చేసిందంటే మేగడ కట్టిన పాలు, వేడివేడి పాలు ఇస్తే పాలు తాగితే మా నిద్ర పడుతుందంట. అతనికి అవి ఇవ్వగానే అతను ఫుల్గా నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత స్త్రీ అయినప్పటికీ భయపడకుండా, జడియకుండా, జంకకుండా ఆ మేకి తీసుకుని తన కణతలలో పెట్టి సుత్తి వేసుకుని ఈ పైనుంచి ఈ చివరికి దిగొచ్చేటట్టు గట్టిగా కొట్టేసి, అది ఎంతగా మేకు దిగిందంటే భూమిలోకి ఆ మేకు దిగిపోయిందంట. చచ్చిపోయాడు దెబ్బకి శత్రువు. ఇప్పుడు మనం స్త్రీలుగా ఎలా ఆశీర్వదించబడతామంటే, మన దేశాన్ని లేదా మన కుటుంబాన్ని, మన పొరుగువాన్ని, మన బంధువుల్ని ఏదైతే సంహారకుడైన సాతాను పట్టి పీడిస్తున్నాడో, జీవితాలలో హృదయాలలో తిష్టి వేసుకుని ఎవడైతే నాశనానికి దారి తీస్తున్నాడో, భయపడకుండా, జంకకుండా వాక్యం అనే సుత్తెతోనూ, అలాగే మేక్, ఇంగ్లీష్లో ఏముంటుందంటే మేకుకి ఇట్ ఈస్ అ పవర్ఫుల్ యుటెన్సిల్ అని ఉంటుంది. ఆ యుటెన్సిల్ మనం ఏమైనా తీసుకొచ్చి, ఖడ్గమని మనకి ప్రభు లేకపోతే పాస్కర్ మనకు చాలాసార్లు చెప్పారు. ఈ మరియకే మరొక చాటు ఉంటుంది, తన హృదయంలో నుంచి ఖడ్గం దూసుకొని ఆ ఖడ్గాన్ని మన హృదయంలోకి దింపుకొని, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రస్తులగును కాబట్టి ఖడ్గము దూస్తూ మనం తరచూ ఉపవాసాలు చేస్తూ పెండు కుమారుడు ఎత్తబడ్డాడు కాబట్టి మనం ఈ లోకంలో ఇంకా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనం ఆ అనుభవాలతో మనం ఏం చేద్దామంటే సాతాన్ అనే శత్రువుని మనమందరం కూడా చంపడం ద్వారా మనం అందరం కూడా స్త్రీలలో ఆశీర్వదించబడిన భాగ్యాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాను. నిన్నే చదువుకున్నాను స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్లో, ఎడార్లో, సెలైర్లో. జార్జ్ ముల్లర్ గారు అంటారు, ప్రభు రాకడ ఆలస్యం అవుతుందని ఆయన ఏదో రక్షించుకుంటాలే, చేసుకుంటాలే, నేను ఖాళీగా ఉన్నాను. ఆయన వచ్చినంత వరకు నా చేతనైనంత పని నేను చేస్తానని ఆయన చెప్పుకోవడం నేను చదివినప్పుడు అనిపించింది, ఖాళీగా ఎవరు కూర్చోకూడదు, మన వర్క్ మనం
చేయాలి అని నేను నిర్ణయించుకున్నాను. మరొకసారి ఆ మాటల ద్వారా ఉత్తేజింపబడ్డాను. మరియవలే మన హృదయంలో ప్రభు జన్మించారు. యాయిల్లా కూడా శత్రువుని సంహరించి మనమందరం కూడా దేవుని దగ్గర నుంచి స్త్రీలలో బ్రూక్స్ సంగమ మీరందరూ కూడా ఆశీర్వదించబడ్డవారు. పురుషులు కూడా వస్తారండి సంఘంలోకి, స్త్రీ మీరు కూడా వస్తారు. మీరందరూ ఆశీర్వదించబడ్డవారు అన్న సాక్ష్యం పొందుకోవాలని ఆశపడుతూ ఈ గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్.